పడే ముందు మీరు ఆలోచించాలి సార్. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా. జాబ్ ఎప్పుడు ఉంటుందో పోయిద్దో తెలీదు. లిమిట్గా వాడాలి. ఇచ్చేవాళ్ళు మీరు ఆడుకుంటే తీసుకున్న వాళ్ళు కలుస్తారు సార్. ప్రోడక్ట్ మీరు సెల్ చేస్తున్నారు, తీసుకున్న వాళ్ళు ఎప్పటికుంటారు. నేనే రావాల్సి వస్తాను సార్. మీ ఇంటి ముందుకు వచ్చి నేనే నేను రాకపోయినా పోలీసు వాళ్ళు కంపల్సరీ మేము పంపించాల్సి వస్తాం సార్. రేపు ఇంకో నెక్స్ట్ మంత్లో మీ మీద రిజిస్టర్ అయ్యింది. సీరియస్లీ రిజిస్టర్ అయ్యింది. ఏం రిజిస్టర్ అవుతుంది? फ्रॉड केस सर। नहीं सर, अभी करना है तो कर, वरना फिर आपके रेफरेंस को कॉल जाएगा। सर సర్దుకోపోవాలి సార్. సర్దుకోపోవడానికి ఇదే నా డబ్బు కాదు, బ్యాంక్ డబ్బు కాదు సార్. పబ్లిక్ మనీ. పబ్లిక్ మనీ ఎవరిమని చెప్పా సార్? నేనేమని చెప్పానా? డిడ్ ఐ ఆస్క్ టు గివ్ ఓన్లీ పబ్లిక్ మనీ? ఐ నెవర్ ఆస్క్ టు గివ్ పబ్లిక్ మనీ. ఐ జస్ట్ అప్లైడ్ క్రెడిట్ కార్డ్. మీరు క్రెడిట్ కార్డ్ అడిగినా క్రెడిట్ కార్డ్ ఇవ్వమని చెప్పాను, క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. పబ్లిక్ మనీ ప్రైవేట్ మనీ, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. పబ్లిక్ మనీ ఎందుకు తీసుకున్నారని చెప్పేసి కస్టమర్స్ తోటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఏజెంట్. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో సార్, మాట్లాడండి సార్. ఎందుకు ఎత్తి కాల్ తీసి మీరు దొంగలా ఊరికే ఉంటున్నారు మాట్లాడకన్నా? సార్ కాల్ తీసి ఎందుకు మాట్లాడకన్నా ఊరికే ఉంటున్నారు మీరు? మీ వాయిస్ వినబడలేదు సార్. దొంగలాగంటే మీ ఇంట్లో మీకు 3 సార్లు ఫోన్ చేస్తే 3 సార్లు వినిపించలేదు సార్. వాయిస్ వినిపించట్లేదేమో అని ఒక్కసారి కడిగేసా. సరే వినిపిస్తుంది. ఇంకోసారి చేసి హలో హలో అన్నా వినిపించలేదంట. ఇప్పుడు 3వ అన్నా వినిపించలేదంటే ఇంకా దాన్ని ఇంకేమనాలి చెప్పండి సార్. మేము ఇంకా 3 సార్లు వినిపిద్దాం సార్. నాకేమనకండి, అక్కడ ముఖేష్ అంబానీకి వెళ్ళి అడగండి. సిగ్నల్ టవర్లు పెట్టి పెంచమని చెప్పి అడగండి. సిగ్నల్ టవర్లో పెంచమని చెప్పండి సార్. ఇలా మీరు పేమెంట్ చేయండి సార్ అంటే ముఖేష్ అంబానీని మాట్లాడతారు సార్. ఎందుకు సార్ మనకు అవన్నీ? పేమెంట్ చేయండి సార్. మీకు పేమెంట్ అవును సార్, అదే చెప్తున్నా కదా. సిగ్నల్ లేకపోతే నేనేం చేశాను? దానికి లిఫ్ట్ చేసి మాట్లాడి 3 సార్లు లిఫ్ట్ చేసిన నేను. సరే వదిలేండి సార్, సిగ్నల్ విషయం మనకి ఎందుకు ఇప్పుడు. మరి సిగ్నల్ రీఛార్జ్ ముఖేష్ అంబానీ చేసి నాకు కడతారు మీరు సార్. ఇప్పుడు అవును సార్, మీరు రైట్ ఎక్సైజ్ చేయండి. 300 పెట్టి రీఛార్జ్ చేస్తున్నారు, అడగండి. ముఖేష్ అంబానీకి క్వశ్చన్ చేయండి. సిగ్నల్ రావట్లేదు ఏం చేయాలని క్వశ్చన్ చేయండి. నన్ను అడిగితే నేను చేయాలి? బాగానే ఉంది సార్, నాకు బాగానే ఉంది సార్. మీరు మాట్లాడాల్సింది. నాకు బాగానే ఉంది, మీకు సౌండ్ వినిపించలేదు కదా, మీకు బాగాలేనట్టు కదా. మాకు ఇదేం ముఖేష్ అంబానీ జియో సిమ్ కాదు సార్, ఇది టెలిఫోన్ సార్. అరే ఏదో ఒకటి సార్, మీకు నెట్వర్క్ ప్రొవైడర్కి అడగండి. సిగ్నల్ రావట్లేదు ఏమని చెప్పేసి. నాకు అర్థం నేనేం చెప్పాలి దానికి? మీరు పే చేస్తున్నారు, సర్వీస్ పే చేస్తున్నారు, పే చేసి దాన్ని ఎక్సెప్ట్ చేసుకోవాలి కదా. సర్వీస్ ప్రొవైడర్ ప్రాపర్ ప్రొవైడ్ చేయకపోతే మీరు క్వశ్చన్ చేయాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. నాకు అర్థం సౌండ్ రావట్లేదు నేనేం చేయాలి సార్? సౌండ్ రావట్లేదు నాకు అర్థం నేనేం చేయాలి సార్? నేను ప్రాపర్ క్లిక్ చేసిన. ఇప్పుడు పేమెంట్ ఏమైంది చెప్పండి సార్. మీరు పేమెంట్ చేయకుండా లేదు సార్ నాకు వచ్చినప్పుడు చేస్తాను సార్ అంటే ఎలా సార్? ఇది ఎలా కుదిరి చెప్పండి. పేమెంట్ చేయండి సార్. టైం ఎందుకు పడుతుంది సార్? నేనే మిమ్మల్ని ఇప్పుడు ఒక నిమిషం సార్ ప్లీజ్. నాకు అవన్నీ మనము ఊరికే మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎన్ని మాట్లాడినా పేమెంట్ చేసింది నేనేం మాట్లాడినా మీరు పేమెంట్ చేసిందే కదా సార్. మీరు పేమెంట్ చేయకపోతే లాస్ అయ్యేది నేనేం కాదు కదా సార్. మీరు తీసుకున్న డబ్బులు అడుగుతున్నాను ఎంత? అవును సార్, నేను తీసుకున్న డబ్బులు అడుగుతున్నారు కదా. కొద్దిగా సిచ్యువేషన్ బాగాలేదు, టైం తీసుకుని కడతాను చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు అందుకనే సార్ సిచ్యువేషన్ బాగాలేదని నేను కంప్లీట్ అవుట్ స్టాండింగ్. ప్రజెంట్ ఒకటి నాకు మల్టిపుల్ డిఫాల్ట్స్ ఉన్నాయి. నేను బేర్ మినిమం ఇలాంటివి కట్టే పొజిషన్లో నేను లేను సార్. అలా లేనంటే ఎలా సార్? మీరు చెప్పండి. లేనంటే ఎలా అంటే ఏం చెప్పాలి సార్? దానికి ఆన్సర్ ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు నేను లేనంటే మీరు చెప్పిన లేనంటే ఎలా అంటే క్వశ్చనే కాదు కదా. ఇట్ ఇస్ ఇన్వాలిడ్ క్వశ్చన్. డబ్బులు వాడేసి ఇప్పుడు లేనంటే ఎలా చెప్పండి? నేనే డబ్బులు వాడేసి ఇప్పుడు లేదంటే ఇప్పుడు అన్సెక్యూర్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు కస్టమర్కి ప్రైవేట్ జాబ్లోకి ఇచ్చారు మీరు. వానికి జాబ్ పోదా, వానికి లేఎఫ్ కాదా, ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇది మీకు తెలియకుండా బిజినెస్ చేస్తారా మీరు? అది సార్ ఇప్పుడు మీకు జాబ్ ఉండదా? ఇది మీ పర్సనల్ విషయం అంటే నా పర్సనల్ విషయాలతో తెలుసుకొని ఇచ్చారు కదా. పడే ముందు మీరు ఆలోచించాలి సార్. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా. జాబ్ ఎప్పుడు ఉంటుందో పోయిద్దో తెలీదు. లిమిట్ గా వాడాలి. ఇచ్చేవాళ్ళు మీరు ఆడుకుంటే తీసుకున్న వాళ్ళు కలుస్తారు సార్. ప్రోడక్ట్ మీరు సెల్ చేస్తున్నారు, తీసుకున్న వాళ్ళు ఎప్పటికుంటారు సార్. ప్రోడక్ట్ సెల్ చేస్తున్నామంటే మీరు తీసుకుని వాడే. అవును సార్, ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ రిస్క్ ఎవరికి ఉంటుంది? రిస్క్ నాకుంటుందా మీకుంటుందా సార్? కార్డు నేను ఏమంటున్నా, మీరు ఒక ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, రిస్క్ మీ ఉందని మీకు తెలుసు కదా. మరి రిస్క్ ఉందని తెలిసి మీరు బిజినెస్ చేస్తారు అంటే మీకు తెలియాలి కదా. అది నాకే తెలుసు సార్. సార్ మీలాంటి వాళ్ళు ఎవరో 100లో 10 మంది దొరుకుతారు సార్. మీ అలాంటి వాళ్ళు మరి 100లో 10 మంది సర్దుకుపోవాలి. ఇంకేం చేస్తాం సార్? సర్దుకోపోవాలి సార్. సర్దుకోపోవడానికి ఇదే నా డబ్బు కాదు, బ్యాంక్ డబ్బు కాదు సార్. పబ్లిక్ మనీ ఎవరిమని చెప్పా సార్? నేనేమని చెప్పానా? డిడ్ ఐ ఆస్క్ టు గివ్ ఓన్లీ పబ్లిక్ మనీ? ఐ నెవర్ ఆస్క్ టు గివ్ పబ్లిక్ మనీ. ఐ జస్ట్ అప్లైడ్ క్రెడిట్ కార్డ్. మీరు కార్డు తీసుకొని గోకిన తర్వాత పబ్లిక్ మనీ ఎవరు ఇమ్మన్నారంటే నేనే సార్. నేను క్రెడిట్ కార్డ్ అడిగినా క్రెడిట్ కార్డ్ ఇవ్వమని చెప్పాను, క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. పబ్లిక్ మనీ ప్రైవేట్ మనీ, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ సార్. క్రెడిట్ ఇప్పుడు ఒక నిమిషం, క్రెడిట్ కార్డు ఎలా రన్ అవుతుందో తెలుసా సార్? అదే సార్, మాకు క్రెడిట్ కార్డ్ ఎట్లా రన్ అవుతుంది నాకు అవసరం లేదు. నేను క్రెడిట్ కార్డ్ అడిగినా మీకు పబ్లిక్ మనీ ఇస్తారా, ప్రైవేట్ మనీ ఇస్తారా, దట్ ఈస్ యువర్ బిజినెస్. వాడారు మరి మీరు సార్. కాదు వస్తున్నాయి ఎవరికే డబ్బు వస్తున్నాయని వాడేసేదేనా సార్? అరే సార్, నేను క్రెడిట్ కార్డ్ అడిగానా? నేను మీకు రిటర్న్ లో ఇచ్చారా నాకు పబ్లిక్ మనీ ఇవ్వమని చెప్పేసి? మీరు ఎందుకు ఇచ్చారు పబ్లిక్ మనీ? ఇమ్మని అనేసి మీరు రిటర్న్ లో ఇయ్యరు సార్. మరి మా పబ్లిక్ మనీ మీరు ఎందుకు ఇచ్చారు? పబ్లిక్ మనీ రిస్క్ ఎందుకు పెట్టారు?
సేఫర్ సైడ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి. పబ్లిక్ మనీ తీసుకెళ్ళి అన్సెక్యూర్డ్ ప్రాడక్ట్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరు? సార్ అవన్నీ అవసరం లేదు. మీరు ఎందుకు వాడారు డబ్బులు, ఎందుకు వాడారు మీరు? పబ్లిక్ మనీ తీసుకొని మీరు బిజినెస్ ఎందుకు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మనీ తీసుకొని బిజినెస్ ఎందుకు చేసాము అంటే పబ్లిక్ మనీ తీసుకెళ్ళి అవసరం లేదు సార్, అంత పెద్దవన్నీ మనకు అవసరం సార్. పబ్లిక్ మనీ తీసుకెళ్ళి ఎఫ్డి పెట్టండి, పబ్లిక్ మనీ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి, పబ్లిక్ మనీ తీసుకొని ఇంకెక్కడ పెట్టండి. మీరు అన్సెక్యూర్ ప్రాడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కస్టమర్ ప్రైవేట్ జాబులు పోయినప్పుడు కస్టమర్ కి ఇబ్బంది ఉంటుంది, కొంచెం సమయం ఇవ్వాలి. ఇప్పుడు కంపెనీ వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలనేది మీకు మూడింతలు తెలివి ఉంది సార్ వాళ్ళకి. అంత తెలివి ఉన్న నాకెందుకు ఇచ్చారు కార్డు చెప్పండి. మరి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు వినాలి కదా సార్. చెప్పండి. మీరు చెప్పారు కదా మ్యూచువల్ ఫండ్ లో పెట్టమనండి, అక్కడ పెట్టమనండి, ఇక్కడ పెట్టమనండి అని. వాళ్ళకి వెంట్రుకు కూడా మనం సరిపోం సార్ వాళ్ళ తెలివితో చెప్పాలంటే. వినండి సార్, వినండి. అలాంటి ప్రతి ఒక్కటి తెలివి లేరు అనుకుంటే సార్ మీరు చెప్పే వరకు నేను విన్నప్పుడు నేను చెప్పేది మీరు వినాలి కదా సార్. చెప్పండి. మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు ఎందుకు ఇచ్చారు అని, తీసుకునే ముందు మీకు ఉండాలి సార్. ఇది వాళ్ళ డబ్బులు, ఇప్పుడు ఎవరిదాన్ని అయితే పబ్లిక్ మనీ అయితే ఏమి, నా మనీ అయితే ఏమి, మీరు కట్టరా రివర్స్. ఒకటి వినండి, వీఆర్ ఇంటూ కాంట్రాక్ట్ రైట్. చెప్పండి. బ్యాంకు నేను కాంట్రాక్ట్ దిగినాం, కింద కార్డు తీసుకున్నా, ఆన్ టైం కడతాను చెప్పేసి కాంట్రాక్ట్ దిగినాం. ఈ కాంట్రాక్ట్ లోపల ఈ ట్రాన్సాక్షన్ లోపల మీకు లాభం ఉంటుంది. కస్టమర్ ఆన్ టైం పేమెంట్ చేస్తే ఇంత లాభం ఉంటుంది. ఓకే, మినిమం కడితే ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ తెలుసు. ఇంకో విషయంగా బ్యాంక్ ఏం తెలుసు అంటే కస్టమర్ ప్రైవేట్ జాబ్ కాబట్టి, వినండి సార్ మొత్తం వినండి, కస్టమర్ ప్రైవేట్ జాబ్ కాబట్టి దీంట్లో రిస్క్ ఇన్వాల్వ్ అవుతుంది. కస్టమర్ జాబ్ పోయి కట్టకపోతే దీంట్లో రిస్క్ ఉంటుంది అని బ్యాంకు తెలిసే బిజినెస్ దిగింది. ఓకేనా? ఇది బ్యాంకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలియదు. నాకు తెలుసు నాకు తెలియకనే నాకు ఐడి కార్డ్ వేసి ఇక్కడ కూర్చోబెట్టరు కదా నిన్ను మాట్లాడడానికి. మీరు నాతో మాట్లాడరు కదా. మీకు తెలుసుంటే మీరు నాతో మాట్లాడరు సార్. మైండ్ మీకు నాకు తెలిసినంత మీకు తెలిసింటే మీరు నాతో మాట్లాడరు కదా. పేమెంట్ చేసుకొని సార్ మీరు తెలియలేదు చెప్పండి. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు ఒక్కటి వినండి సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే యాక్చువల్ గా ఇప్పుడు నాకు ఫండ్ ఇష్యూ ఉంది, జాబ్ లాస్ లో ఉన్నాను, టైం తీసుకొని పేమెంట్ చేస్తాను చెప్తున్నా సార్. సో దిస్ ఇస్ అప్డేట్. ఈ రోజు ఉంది కదా సార్ బిల్ జనరేషన్. సార్ ఈ రోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను ఎందుకు ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫోన్ చేస్తాను, అది కాక అన్ని మాట్లాడుతున్నాను సార్. నేను ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేసేదాకా వినండి. కొత్తగా 60 రూల్స్ వచ్చాయి సార్. కంపల్సరీ మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే చెప్పేదాకా వినాలి సార్. ఎప్పటి నుంచి అని ఇలా మాట్లాడతారా చెప్పండి. నేను చెప్పాను ఏమని వచ్చింది అప్డేట్ అంటున్నా సార్. అదే సార్ ఏమని వచ్చిందంటే ఏ కస్టమర్ అయితే ఇప్పుడు మీరు కూడా వెళ్ళి ఐమొబైల్ వెళ్ళి మీరు చెక్ చేసినా కానీ మీకు కార్డు షో అవ్వదు. చూడండి కావాలంటే. ఎందుకు అవ్వదంటే కంపల్సరీ కార్డు బ్లాక్ అయింది. ఇప్పుడు సార్ దాంట్లో దీంట్లో కాదు సార్. ఇప్పుడు ప్రజెంట్ నేను దేంట్లో చేసే పొజిషన్ లేదు నేను ప్రజెంట్. అలా అంటే ఎలా సార్? పేమెంట్ చేయాలి కదా సార్. జాబ్ పోతుంది, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు టైం తీసుకుని ఇంకా చేస్తాం కదా. చెప్పట్లేదు కదా సార్. ఇప్పుడు 2 నెలలు ఇచ్చారు. సరిపోవట్లేదు అంటే సార్ ఎంత తీసుకున్న టైం సరిపోదు సార్. ఎంత తీసుకున్న టైం సరిపోతుంది సార్. సరిపోతుంది. ఎంత సరిపోతుంది సార్? మనం చేయకూడదని ఇంటెన్షన్ ఉంటే ఎంత తీసుకున్నా సరిపోతుంది సార్. సీరియస్ గా అంటే ఇక ఇంటెన్షన్ ఉంటే ఏం చేయలేము దానికన్నా. నాకు ఇంటెన్షన్ ఉంది కదా. మరి ఏంటి సార్? నేను ఈ 40,000 ఉంది కదా సార్, 43,000 ఉంది సార్. నా దగ్గర అకౌంట్ లో 40 రూపీస్ గిట్లేదు సార్. అర్థం చేసుకోండి మీరు సార్. అలా అంటే ఎలా సార్? ఎలా అడ్జస్ట్ చేసుకోండి సార్ ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు. నా దగ్గర డబ్బులు లేవు సార్. డబ్బులు లేవంటే అలా ఎలా సార్? ఏదన్నా ఉంటే చూడండి సార్, ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు మీరు. సార్ కాదు అనుకుంటే అడ్జస్ట్ చేసే పెద్దది కాదు సార్ మీరు. సార్ ఇప్పుడు నేను చాలా అనుకుంటున్నా, దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నా. అవుతున్నా అనుకుంటే సరిపోదు సార్. దానికి చాలా ఎఫర్ట్స్ ఎనర్జీ పెట్టాలి సార్. విచిత్రమైన కోరికలు అవన్నీ. విచిత్రమైన కోరికలు ఎందుకు సార్? ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరిక ఉండదు ఆవిడికి. అది మీరు జీవితంలో అవ్వదు సార్ అలా అనుకుంటే. అంటే అంబేద్కర్ కళలు కనమని చెప్తే మీరు కళలు కనొద్దని చెప్తారు మీరు అట్లా. అంబేద్కర్ ఎవరైనా కళలు కనమని అబ్దుల్ కలాం సార్ చెప్పింది అది. అబ్దుల్ కలాం వచ్చేసి కళలు కలమని చెప్పిండు, మీరేం కళలు కనొద్దని చెప్తున్నారు అట్లా. చూడండి సార్ పని చేయండి సార్. 30,000 పేమెంట్ చేయండి సార్. మీకు ఈ నెలన్నా ఆగుతుంది, నెక్స్ట్ నెల వస్తుంది మీకు. సార్ మీకు తడిగుడ్డతోటి గొంతు కోసుకుంటే సెట్ అవుతారు సార్ మీకు. నేను ఎంత ఆనెస్ట్ గా సార్ పేమెంట్ కాదు, మీరు అక్కడ ఫీడ్బ్యాక్ పెట్టుకోకుండా చెప్తున్నా సార్. మాకు ఇక్కడ మీ రివ్యూ చూసి మీరు ఆనెస్ట్ గా ఉన్నారు కాబట్టి మేము మీకు ఫోన్ చేసాం. నేను ఆనెస్ట్ గా ఇప్పుడు పేమెంట్ కట్టేప్పుడు ఆనెస్ట్ చెప్తున్నా, డిఫాల్ట్ అయినప్పుడు ఆనెస్ట్ గా చెప్తున్నా సార్. అతను కాదు అని చెప్తున్నా, టైం పడుతుందని చెప్తున్నా. మీరు అసలు చేసే ఇంటెన్షన్ ఉంటే ఇన్ని మాటలు నేను చెప్పే అవసరం లేదు సార్. మేము సీరియస్ గా చెప్తున్నా. మీరు చెయ్యాలి, ఊరికే సివిల్ పోగొట్టుకోకూడదు, అకౌంట్స్ ఫ్రీజ్ చేసుకోకూడదు. సార్ అదే చెప్పాను కదా, నాకు ఒక ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, ఒక ఎంపీ కానీ, ఒక పిఎం కానీ ఒక పొజిషన్ లో రూల్ చేయాలని నాకు ఉంది. నేను అనుకుంటే అయిపోతుంది అనుకుంటే ప్రపంచంలో 100 మంది 100 రకాలుగా అనుకుని అయిపోయేవాళ్ళు. మీరు అనుకుంటారు బ్యాంక్ లో ఆర్సీఎం కావాలి, నోడల్ ఆఫీసర్ కావాలి, ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ కావాలి, కలెక్షన్ మేనేజర్ కావాలి అనుకుంటారు మీరు ఇక్కడ. పేమెంట్ చెప్పండి సార్. అయిపోయారా? కాదు కదా, అనుకుంటే అయిపోదు సార్.
సీరియస్గా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. సీరియస్గా చెప్తున్నా, అకౌంట్స్ కంపల్సరీ అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ అవుతాయి సార్. నేను యాజ్ ఎ ఫ్రెండ్, నేను ఇక్కడ దీనికన్నా నేను నీకు చెప్పలేను సార్. యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను అంటే అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ ఫ్రెండ్ ఆర్ బ్రదర్ ఏదన్నా అనుకోండి మీరు. నా అకౌంట్ ఫ్రీజ్ చేసిన అకౌంట్లో ఏమున్నాయి, రూపాయలు లేవు కదా సార్. అకౌంట్స్లో రూపాయలు లేదు. మీకు విజిట్స్ సీరియస్గా అంటే చెప్తున్నా, మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడుందో అక్కడికి వచ్చి సీరియస్గా ఇంటి ముందు కూర్చుంటారు సార్. కంపల్సరీ వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు. ఇంటి ముందు సీరియస్గా చెప్తున్నాను, మీరు పేమెంట్ చేసే వరకు విత్ లీగల్గా వస్తారు. లాయర్, పోలీస్ నోటీస్తో పాటు వస్తారు. పోలీస్ నోటీస్? సీరియస్లీ సార్, నేనేం చెప్పట్లేదు. ఇది అసలు సెక్యూర్డ్ లోన్ కాదు సార్, ఇది అన్సెక్యూర్డ్ లోన్. క్రెడిట్ కార్డ్ అనేది అన్సెక్యూర్డ్ లోన్ సార్. తెలుసు మీకు, స్టార్టింగ్ నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా సార్. స్టార్టింగ్ లో నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా అన్సెక్యూర్డ్ ప్రోడక్ట్ మీరు ఇచ్చారని. అన్సెక్యూర్డ్ ప్రోడక్ట్ అంటే ఈ బ్యాంక్ లో ఏ ప్రాసెస్ అవే కదా సార్ ఉండేది. ఇంకా ఫస్ట్ నేను చెప్పించింటాం కదా, మీకు తెలియకన్నా తీసుకుంటారా చెప్పండి పోనీ. ఇప్పుడు అవన్నీ సరే అన్నద్దు కానీ లాజిక్ లో అన్ని మాట్లాడాను ప్రీవియస్ గా. నాకు టైం పడుతుంది సార్. మీకు సీరియస్లీ చాలా కాన్సిక్వెన్సెస్. నేనే రావాల్సి వస్తాను సార్. మీ ఇంటి ముందుకు వచ్చి నేనే కూర్చో, నేను రాకపోయినా పోలీసు వాళ్ళు కంపల్సరీ మేము పంపించాల్సి వస్తాను సార్. రేపు ఇంకో నెక్స్ట్ మంత్ లో మీ మీద రిజిస్టర్ అయ్యింది. సీరియస్లీ రిజిస్టర్ అయ్యింది. ఏం రిజిస్టర్ అవుతుంది? ఫ్రాడ్ కేసు సార్. ఫ్రాడ్ ఎవరు చేశాడు ఇక్కడ? సార్ మీరు చేయలా, నేను అంటున్నాను మీరు చేయలా, ఫ్రాడ్ చేయలా. బట్ ఇక్కడ కంపల్సరీ ఇలానే రిజిస్టర్ అవుతుంది సార్. ఫ్రాడ్ చేయలే అంటారు, మళ్ళీ రిజిస్టర్ చేస్తా అంటారు. ఎట్లా అవుతుంది సార్ అట్లా? ఇప్పుడు అవ్వదు సార్, ఇంకో నెల పైన సార్. కస్టమర్కి మీకు చెప్పాలంటే టైం అన్సెక్యూర్డ్ వల్ల మీరు ఇవన్నీ అయితే చెప్తారు. మీకు ఎలా చెప్పలేను నాకు అర్థం కావట్లా. ఇలా అబద్ధాలు చెప్పడం అర్థం కావట్లేదు. అబద్ధాలు అంటే చెప్పలేము, ఆన్ ద స్పాట్ లో క్రియేట్ చేయడానికి టైం పడుతుంది, నేర్చుకోవాలి. హలో हेलो हेलो, किरण बात कर रहे हो ना? हाँ बोलिए सर, आपकी डिफॉल्टर के लिए फाइल आई है। क्या मैडम? डिफॉल्टर के लिए फाइल आई है सर, इंस्टा मनी से बात कर रही हूँ। आपका लोन पेंडिंग है ना? हाँ तो सर कब करोगे आप पेमेंट? विजिट है आज आप। आ जाना फिर। हाँ सर करो पेमेंट, अभी मैं डिस्काउंट कर देती हूँ सर। इसका सेटलमेंट करेगा मैडम? डिस्काउंट अवेलेबल है सर। अगर आप अभी करते हो ना तो मैं क्लोज कर देती हूँ और एनओसी मिल जाएगी आपको। अभी सिबिल भी नहीं खराब होगा। सिबिल ऑलरेडी खराब हो गया मैडम मेरा। बताऊँ सर कितना है आपका? नेक्स्ट मंथ सेटलमेंट करेगा नेक्स्ट मंथ। सुनो सुनो सर, 9,900 अमाउंट है आपका। हाँ अरे नेक्स्ट मंथ सेटलमेंट करेगा ना मैडम, अब पैसा नहीं है इसलिए। सेटलमेंट करोगे सर आप? हाँ नेक्स्ट मंथ करेगा। नेक्स्ट मंथ? हाँ नहीं सर, अभी करना है तो करो, वरना फिर आपके रेफरेंस को कॉल जाएगा। अभी केवाईसी के साथ फिर आपका पैन कार्ड, आधार कार्ड सब ब्लॉक भी हो सकता है। पैन हाँ कार्ड सर। क्यों ब्लॉक करेगा मैडम? सर इतना टाइम नहीं दे सकते ना सर, 6 महीना हो गया। 6 महीना हो गया है, आपने पेमेंट नहीं किया सर। ये 9,000 का खाली अमाउंट था। हाँ मैडम, ऊपर पैन से आप कार्ड next ब्लॉक time- करने का next औकात है month क्या का- आपके पास? क्या बोल रहे हो? पैन कार्ड ब्लॉक करने का औकात है क्या आपके पास? हाँ ना। हो दिया। पैन कार्ड है ना, सिर्फ इनकम टैक्स वाला ब्लॉक कर सकते। ऐसा कुछ नहीं है सर, हो सकता है। मैंने ऐसा बोली, मैंने ये नहीं बोली कि मैं क्या बोलते हैं ब्लॉक करने जा रही हूँ। फिर क्या बोला आप? मैंने बोली सर हो सकता है। क्या है ना कि अरे डिफॉल्टर कैसा हो सकता है जो हो नहीं सकता? आपको बोल रहा, आप बोल रहा हो सकता है, कैसा होता? हाँ तो हो जाएगा सर। डिफॉल्टर के लिए फाइल आई, सिविल खराब हो गई, अगर कहीं जॉब भी लेने जाओगे सिविल खराब कितना इशू होता है। अरे सिविल डैमेज होता है वो बराबर मानता हूँ, मगर जो फॉल्स क्लेम है ना, फॉल्स थिंग्स क्यों बोल रहा हूँ? 5,000 है सर। अगर आपको सेटलमेंट चाहिए तो मैं भी 5,000 में क्लोज कर देती हूँ। अरे नेक्स्ट सेटलमेंट की बात नहीं है, आप झूठे बात कस्टमर को बता के डरा क्यों कस्टमर को? सर मैं डरा नहीं रही हूँ, जो बात हाँ है फिर वही तो बता पैन रही कार्ड हूँ। ब्लॉक होता है, सब कुछ क्यों बोल रहा? सर हो सकता है, मैंने ऐसा बोली। अरे ये नहीं कैसा बोली हो कि सकता है मैडम? जो हो नहीं सकता आप क्या कैसा बोलता हो सकता बोल के? हो सकता है सर। ऐसा हो सकता है, बताओ। आप 9,000 पेमेंट के लिए करोगे आपको कि हमारा नहीं पैन करोगे, कार्ड ब्लॉक पहले ये करेगा? बताओ। हाँ 9,000 के लिए हमारा पैन कार्ड ब्लॉक करेगा क्या आप? तो वही तो कह रही हूँ सर। देखिए क्लोज करो ना सर, आपको फिर कॉल ऐसा ऐसे बताओ ना मैडम, हाँ झूठ क्यों बता रहा कस्टमर को? झूठ नहीं बता रही सर, सही बता रही हूँ। ठीक है फिर ब्लॉक करो पैन कार्ड हमारा, देख लेंगे। तो आप पेमेंट नहीं करोगे? ब्लॉक करता बोल के बोलो नेक्स्ट ना। मंथ क्यों नहीं करो ना? हाँ हेलो हेलो, हाँ बोलो ना सर। क्या बोलना मैडम? नेक्स्ट मंथ का टाइम कौन दे रहा है आपको? कोई नहीं दिया मैडम, मैं बता रहा हूँ नेक्स्ट मंथ सेटलमेंट करता बोल के, पैसा नहीं है अभी। क्यों, तुम्हारे बाप की कंपनी है, तुम्हारे हिसाब से चलेगा? हाँ हमारा बाप की कंपनी है। हाँ 6 महीने से क्या कर रहा था रे? फिर नेक्स्ट मंथ नहीं आया 6 महीने से? चुप रहो, हमारा बाप की कंपनी अभी है ना। देख, ज्यादा से ज्यादा मैं आधा घंटा दे रही हूँ, उसमें ज्यादा से पेमेंट ज्यादा चाहिए आपको मुझे। 10 घंटा दे रहा हूँ, क्या उकारना हो कर लो। ठीक है फिर रेफरेंस को कॉल स्टार्ट करना। उससे क्या ज्यादा उकार लेगा तुम लोग? उखड़ जाएगा, देख लेना फिर। क्या उकार लेगा? उखाड़ना बोला ना, ठीक है उखाड़ के दिखा। क्या उखाड़ के दिखा गया आपको? तो देख लेना ना, क्यों क्या बोल रहे देख ले थे रहा? इतना? तो करने दे क्या फिर, उकार करेंगे। सकते तुम? क्या उकार सकते बताओ? देख तुम्हारा बाप लेते का हैं ना, कंपनी सोचता है देख क्या लेते तुम? क्या होता है क्या नहीं, देख लेते। अरे वही देख लिया मैडम, बहुत देख लिया। तुम लोग जैसे कुत्तों को हर दिन देखते हैं मैं, देख लेंगे ना फिर वही उसके बता बाद रहा बात मैडम। करेंगे। तुम्हारे जैसे कुत्तों को, दल्ले लोग को हर दिन देखते हैं मैं।
डल्ला तो तू है। डल्ला लोन तो तुम्हारा तू बाप default है, करके उसने बैठा है, तुमको 6 पैदा महीने से किया, तू नहीं खाया, पैदा दलाली किए तो तू रास्ता दे में रहा है, छोड़ मेरे से दिया, बात तुमको करेगा, काम तेरी नहीं औकात है मिलता, मेरी दलाली की उसलिए बात यहाँ पे करने की? आके भीख मांग रहा। सही बात है, भीख मांगा था, दिए हाँ? तो तेरे को भीख, अभी और फिर से भीख चाहिए 5 महीने की? भीख हाँ, मांग अभी भी के तो आया भीख ना? मांग रहा है, 5 महीने का टाइम कम दे से दो। कम भीख मांग तो अभी अच्छा भी तो भीख पैसा मांग आता। रहा है। इसे ऐसा अभी ऐसा क्या हरकत कर रहा करे है? तो 1 रुपये भी नहीं आता, पता है ना तुमको। क्या क्या? कम से कम भीख मांगो, अच्छा पैसा आता। सही अच्छा बात कैसा है, कमाता? भीख मांगने से तो देखो दिए, एक बार और भीख मांग, चल बोल बोल, रिटर्न बोल, चल कि मैं भीख मांग रहा हूँ, मैं तेरे पूरे रेफरेंस को यही रिकॉर्डिंग भेजूंगी। हाँ? चल बोल, तेरी केवाईसी वीडियो भी है मेरे पास, सबकी तेरी फोटो के साथ भेजूंगी, देखिए भीख मांग रहा है, इसको दे दो कोई टाइम या कोई पैसा नहीं दे वीडियो दो, कैसे करेगा ये नहीं बेचारा? यूट्यूब में अपलोड करो हमारा केवाईसी लेके। तो बोल ना, बोल, चल क्या बोलना? बोल, अभी रिकॉर्डिंग है, अभी बोल, मैं तेरे क्या? सब रेफरेंस को यही भेजूंगी, बोल। क्या डिफरेंस को लाइन पे ले लो ना, मैं खुद बोल लेंगे, तुम क्या बोलेगा? वीडियो कॉल चल करेगा नंबर डिफरेंस बता नंबर अभी, को। चल मैं, सही बात है, मैं क्यों मेहनत करूँ तेरे जैसे डिफॉल्टर पे, तेरे रेफरेंस का नंबर निकालूं? तू ही बता दे, चल तू ही ले ले कॉन्फ्रेंस में, मैं बात तुम ले लो ना, जितना नंबर है हमको बता दो, जो तुम्हारा मर्जी नंबर है, मर्जी नंबर को डायल करेंगे। हाँ हाँ, चल कर रही हूँ, हाँ रुक जा। ठीक है, लाइन पे रुको। अमाउंट कितना है इसका? तुम्हारा बाप निकल गया है काल पे आज। सेटलमेंट नहीं देना इसको। सेटलमेंट भी नहीं करेगा? नहीं मिलेगा। मन चेंज किया, नहीं करेगा? नहीं मिलेगा। नहीं करेगा सेटलमेंट में? मिलेगा ही नहीं तो कहाँ से मैं करेगा? करेगा नहीं, कहाँ से और मिलेगा? जितना चार्जेस लगा ना, 1-1 रुपया भरेगा तू। उसको 1 लाख कर दे, कोई दिक्कत नहीं है। है तेरी औकात 1 लाख भरने की? 9,000 तो भर। तुम्हारा औकात है 1 लाख करने की? है ना, तभी तो दी। करके दिखाओ। तेरे जैसे 10 लोगों को, करके 70 लोगों को दिखाओ। दे चुकी हूँ। करके दिखा। करती हूँ, रुक 1 लाख करो करती इसको। हूँ। 1 चेंज लाख कर। करूँ, देख जिसकी जितनी औकात है ना उतना ही चार्जेस 1 लाख करो ना, तुम्हारा औकात दिखा दे तेरे मेरे को। औकात के हिसाब से और चार्जेस और उसके बाद पैन कार्ड ब्लैक करो। तेरी औकात कर पैन दूँ, कार्ड ब्लॉक करो, देख लेंगे। कर दूँ, करो कर ये। तू बोल। अभी एक करो, आधार कार्ड recording line में बोल रहा है भी तू। आधार कार्ड भी ब्लैक करो। रिकॉर्डर लाइन में बोल रहा है तू, कर दो। अब हमारा पैन कार्ड, आधार बाद में कार्ड, मुंह रेशन मत कार्ड खोलना कि और क्या कुछ कार्ड है हुआ, ना, ये क्या हो पूरा गया कार्ड है ना, बंद करो। ये लोग ने, ये कंपनी अच्छी नहीं है, ये लोग ने ऐसा ऐसा करे मेरे साथ, बोलना मत बाद में। हाँ, हाँ? तू खुद ही अपने मुंह से। क्या? तेरे रेफरेंस के नंबर मिल तो गए रे, इतनी जल्दी मिल गए। ले लो ले लो ले लो, जल्दी मिल जाएगा। रुक जा, वैसे कॉल कुछ रहता है तुम्हारे पास? रुक, तू होल्ड पे रुक, तेरे को लाइन पे लेते हैं। ठीक है, ले लो। तुम्ही ज्या व्यक्तीशी बोलत आहात त्याने तुमच्या कॉलला होल्डवर ठेवला आहे. नहीं मांग, अभी वो था 5 बजे तक। हेलो, ले लिया रेफरेंस लाइन पे? लगा, फोन लगा। लगा। రికవరీ ఏజెంట్స్ కస్టమర్స్ ఎంత భయపెడితే సో వాళ్ళని అంత భయపెడతారు. ఎవరైతే భయపడరో వాళ్ళని వదిలేస్తారు. రికవరీ ఏజెంట్స్ కస్టమర్ని ఆన్ కాల్లో బ్లాక్మెయిల్ చేయకూడదు. సో భయపెట్టద్దు. మీ పాన్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది, మీ పైన ఫ్రాడ్ కేసు అవుతుంది, ఇలాంటి ఫాల్స్ థింగ్స్ని కస్టమర్కి చెప్పి భయపెట్టి రికవరీ చేయడం అనేది ఇల్లీగల్ ప్రాక్టీసెస్ కిందకి వస్తుంది. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కస్టమర్స్కి సెటిల్మెంట్ ఎప్పుడు కూడా లాస్ట్ ఆప్షన్ ఉండాలండి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే సెటిల్మెంట్ చేసుకుంటే సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఫ్యూచర్లో లోన్స్ రావాలంటే డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి సెటిల్మెంట్ని లాస్ట్ ఆప్షన్గా మాత్రమే చూడాలి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.